కొడంగ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ వేదనగర్ గద్వాల్ నందు ఈ రోజు పునర్వస నక్షత్రం వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో 90 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం పండిత బ్రాహ్మణులచే నిర్వహించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ జయశ్రీ తెలిపారు. విద్యార్థులు నేడు సరస్వతి దేవి ఆరాధన చేయడం మంచిదని, అక్షరాభ్యాసం నాడు దేవతలను పూజించి విద్యార్థుల చేత అక్షరాలు దిద్దించడం వలన పలక బలపం బట్టి శాస్త్రోక్తంగా చేపడితే చదువుల తల్లి కరుణా కటాక్షాలతో చదువుల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తూ ఈరోజు మన సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి ప్రతి సంవత్సరము ఈ వసంత పంచమి రోజు మా గద్వాల శిశు మందిర్ పాఠశాలలో ప్రతి సంవత్సరం అక్షరాభ్యాసం పిల్లలకు చేయిస్తుంటాము. ఇక్కడ బాసరకు సరస్వతీదేవి ఉన్నది కాబట్టి అంత దూరం వెళ్ళలేని ఎవరైతే పేదవాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం మా శిశు మందిర్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 100-150 మంది పిల్లలు ఇక్కడికి వస్తారు. కొత్తగా అక్షరాభ్యాసం చేసే పిల్లలకు ఇక్కడ మా శిశు మందిర్ తరఫు నుంచి మేము వాళ్ళకు అక్షరాభ్యాసం చేయిస్తాము. ఈ ప్రతి సంవత్సరం మా పాఠశాలలో ఖచ్చితంగా ఇది చేసుకుంటాం. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడానికి ఎంతో కుతూహలంతో శ్రద్ధతో అన్ని సరస్వతి దేవాలయాలకు తమ చిన్నారులను తీసుకొని వెళ్తుంటారు. అదేవిధంగా మన సరస్వతి విద్యాపీఠము మన రాష్ట్రంలో ఎన్నో శిశు మందిరాలు జరుగుతున్నాయి. వాటి ఆధ్వర్యంలో కూడా మన విద్యాపీఠం 5వ సంస్కృతి ప్రకారము మన చిన్నారులకు ప్రతి పాఠశాలలో కూడా అక్షరాభ్యాసం కావిస్తుంటారు. ప్రతి సంవత్సరము మన వేదనగర్లోని సరస్వతి శిశు మందిర్లో కూడా మన ఆచార్యులు ఎంతో శ్రద్ధతో భక్తితో కూడా ఇక్కడ ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఎంతో విజయవంతంగా జరుపుతున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా వైభవంగా తల్లిదండ్రులు తమ చిన్నారులను మా పాఠశాలకు తెచ్చారు. అక్షరాభ్యాసం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అయ్యగారు కూడా ఎంతో పవిత్ర భావనతో అందరితో పూజలు చేయించి అక్షరాభ్యాసం చేస్తారు. ఇది చాలా ఇక్కడ వేదనగర్లో ప్రత్యేకంగా జరిగే కార్యక్రమము కనుక అందరికీ కూడా సరస్వతీదేవి కూడా వాళ్ళకు చదువుల తల్లి ఆశీర్వదించాలని అందరము కోరుకుంటున్నాము.